ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా అమరం కండిగ గ్రామంలో ఘనంగా శ్రీ మహోతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం 4వ వార్షికోత్సవం. ఏలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి నెల 4వ ఆదివారం ఘనంగా ధ్యాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. విజయవాడలో ఉత్సాహంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. వనపర్తిలోని పాతకోట శివాలయంలో విజయవంతంగా ధ్యాన కార్యక్రమం. నంద్యాల జిల్లా డోన్లోని ఆంజనేయ స్వామి కొండపైన మొక్కలు నాటే కార్యక్రమం. తమిళనాడులో గల అగస్తియార్ మహాపిరమిడ్లో ఘనంగా పత్రిజీ అమృతోత్సవం. తిరుపతి జిల్లా అమరం కండిగ గ్రామంలో గల శ్రీ మహోతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన ధర్మ ఆశ్రమ నిర్వాహకులు రాము, అర్చనారాజులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన శక్తి ద్వారా అద్భుత విజయాలు సాధించవచ్చునని తెలియజేశారు. అలాగే శక్తిని ఎలా పొందాలి, రుగ్మతలను ఎలా తగ్గించుకోవాలి, పిరమిడ్ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, జ్ఞానదాతలు రాము, అర్చనారాజులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పులు ఇవ్వాల్సినవి ఇచ్చినా రేపిస్తానని అడ్డం చెప్పిన నేను మటుకు ఆనందంగానే ఉంటా. చివరికి ఏంటి కోరుకుంటున్నాం మనందరం? మరి ఆనందం బయట ఉందా, లోపల ఉందా? ఒకటి ఆనందో బ్రహ్మ. చెప్పండి, అలా చెప్పండి, గుట్టే చెప్పండి. సరే, ఆనందంగా ఉండమని చెప్తుండ్రు కదా, మరి ఆనందంగా ఉంటే మిగిలిన పనులు ఎట్లా అవుతాయని నన్ను అడుగుతారని నాకు తెలుసు మీకు. అందుకే ఆనందంగా ఉండేవారు ఏ విధంగా అవుతారంట చెప్పండి? బ్రహ్మలాగా తయారవుతారు. చెప్పండి, ఎలా? బ్రహ్మ అంటే ఎవరు? సృష్టించేవాడు. మీరు ఆనందంగా ఉండి ఒక కోరిక ఇట్లా కోరుకుంటే అలా జరిగింది. మీరు దుఃఖంతో ఉండి డబ్బులను కోరుకుంటే డబ్బులు వస్తాయి. ఇంకింత దుఃఖంగా ఉండి సృష్టిస్తారా? చెప్పండి. కాబట్టి మన మనసును మనం ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి? ఆనందం ఊకే వస్తుందా నిర్ణయించుకుంటాం. ఏలూరులోని రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి నెల 4వ ఆదివారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా జోస్ల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందిస్తున్నారు. ధ్యానం, శాకాహార విశిష్టతలు, పిరమిడ్ శక్తి గురించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకురాలు రాధా జోస్ల రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో కొనసాగుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. గురువుని మించిన శిష్యుడు అవ్వాలంటారా లేదా? పత్రికలు ఎప్పుడైనా నువ్వు నాకన్నా తక్కువ కొండరా, కింద కొండరా అన్నారా? లేదు. గురువు ఎప్పుడు కూడా గురువుని మించిన శిష్యుడు అవ్వాలంటారు. ఎసార్ నో. మరి మనం ఎందుకు ఇంకా తగ్గించుకుంటున్నాము? తండ్రిని మించిన తనయుడు అంటారు కదా, తండ్రిని మించిపోవాలని అంటారు. జ్ఞానం ఎందుకు అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఒక ఇరుకు స్వభావంతో ఒక గిరి తీసుకొని ఆ గిరిలోకి మరొక రాకుండా, ఆ గిరి దాటి మరొక మనం బయటకు వెళ్ళకుండా ఒక ఇరుకు స్వభావంతో ఉంటే ఎక్కడ మనలో పరిణితి అనేది, మెచ్యూరిటీ అనేది ఎక్కడ వస్తుంది? నువ్వు ఎక్కడ కారణం జన్ముడు అవుతున్నావు? రాధా జోస్ల ఏలూరులో రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం అనేది మా ద్వారా నిర్వహించబడుతోంది. ఇక్కడ ప్రతి నెల 4వ ఆదివారం క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఎంతో అద్భుతమైన మాస్టర్స్ వచ్చి వాళ్ళ యొక్క జ్ఞాన సందేశాన్ని మనకు అందించడం జరుగుతుంది. మరి ఎంతోమంది, వందలాది మంది ఇక్కడికి వచ్చి చక్కగా ఆ క్లాసులో పాల్గొని ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారటం, ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయటం, పిఎంసికి కూడా సహకరించడం జరుగుతుంది. మరి ఇది ఎంతో గొప్ప విషయం. అలాగే ప్రతి నెల కూడా ఇక్కడ అఖండ ధ్యానాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 24 గంటలు జరుగుతుంది, ఒక్కొక్క నెల 48 గంటలు కూడా జరుగుతుంటుంది. నిరంతరాయంగా 48 గంటలు ఎంతో కొంతమంది ధ్యానంలో ఉంటూనే ఉంటారు. ఇలా అద్భుతమైనటువంటి సేవలు ఈ రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ద్వారా నిర్వహించబడుతున్నాయి. గత
8 సంవత్సరాలుగా. మరి అంతకుముందు కూడా ఏలూరు ఫస్ట్ పిరమిడ్ మందే, అగ్రహారంలో శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. అక్కడ అందరూ కూడా వచ్చి ధ్యానం చేసుకునేవారు. పత్రిజీ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ తత్పరతతో ఆయన అక్కడ ఆ పిరమిడ్ని కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ పిరమిడ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2004లో మొట్టమొదటి పిరమిడ్ మా ద్వారా ఏలూరులో నిర్మించబడింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో గల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం సర్వరోగ నివారణి అని తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని తెలిపారు. మనం దేవుళ్ళమని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత అని ధ్యాన సాధనతో ఈ విషయం తెలుసుకోగలుగుతామని వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానదాత కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భూపతిరాజు, రాధాలక్ష్మి, మౌనిక, పద్మ, ఇందిరా భవానీ, నాగధన లక్ష్మి, తులసమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసం కాదు మన దైనందిన జీవితంలో మనం చేయవలసిన జ్ఞానాభ్యాసం ఏమిటది? నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం, సత్యములో మునిగితే జ్ఞానం అవసరం. అది సంగతి క్లాస్ అవసరం. సత్యములో మునిగితే జ్ఞానం అవసరం. మరి ధ్యానం చేస్తే జ్ఞానం అనుభవమే జ్ఞానం. ఏమనిపించాలి? సత్యాన్ని అనిపించాలి. సత్యములో మునగాలి, సత్యంలో జీవించాలి, సత్యాన్ని ఆచరించాలి, సత్యాన్ని పాటించాలి, సత్యములో మెలగాలి. ఇది ఆచరించినట్టు అనుభవించడం. ఇది చేయకుండా, సత్యం రాకుండా, సత్యంలో కలగపోకుండా జ్ఞానం రాదు. అటువంటి జ్ఞానం కాదు. మనం రాజుగారు ఈ సత్యాన్ని పట్టుకుని ఏమయ్యాడు? ఏ రాజైనా హరించేది ఏమయ్యాడు? కాడికామరయ్యాడు. కానీ సత్యాన్ని వదలలేదు. అట్లా సత్యము. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 3 కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అధ్యక్షులు వల్లూరి శివనాగకృష్ణ జెండా ఊపి శాకాహార ర్యాలీ ప్రారంభించారు. అనంతరం శాకాహార ర్యాలీ నిడుమనూరు సాయిబాబా గుడి దగ్గర నుండి ప్రారంభమై మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు మానవుడికి లేదుగాక లేదు మిత్రమా. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ విధంగా నివేదిస్తుంది. గుడ్డుతో సహా ఎవరైతే మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారో వాళ్ళకి 159 రకాల దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు మిత్రమా, 159 రకాల రోగాలకి మూల కారణం జీవహింసేనంటూ మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదించింది. మిత్రులారా, ఇకనైనా మేల్కొందాం. తల్లి ఇకనైనా మేల్కొందాం. జీవహింస వినాగా మిత్రులారా. మరి గాంధీ మహాత్ములు చెప్తున్నారు, మానవుడు ఆచరించవలసిన ప్రప్రథమమైన ధర్మం ఈ భూమండలం మీద. శాకాహార ర్యాలీకి 108 రోజుల మహాకరణ సద్భావన శాకాహార ర్యాలీకి ఒక ఫోటో. కోటి మొక్కల ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఆంజనేయ స్వామి కొండపైన మొక్కలు నాటే కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, రాజేశ్వరి, అనంతలక్ష్మి, ఉమా, శాంతి, నాగరాజు, శ్రీధర్, కృష్ణమూర్తి, యోగా టీం సభ్యులు, డోన్ ప్రజలు కలిసి 200 వరకు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిరమిడ్ మాస్టర్స్, యూనివర్సల్ సింగర్స్ పద్మావతి, రామాంజనేయులు విచ్చేసి చెట్ల విశిష్టత, అలాగే శాకాహార ధ్యాన విశిష్టతల గురించి అద్భుతమైన పాటల ద్వారా తెలియజేశారు. కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణ
వనపర్తి జిల్లా కేంద్రం గాంధీ చౌకలో గల పాతకోట శివాలయంలో వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం అలాగే శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ధ్యాన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతమ్మ పాల్గొని 18 పిరమిడ్ ఆదర్శ సూత్రాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే కొత్త ధ్యానులకు ధ్యాన పరిచయం చేశారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం చిట్యాల గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నృత్యాలు చేస్తూ కోలాటలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించారు. కుదిరితే ఒక గంట సేపు అని పెట్టుకొని కూర్చుంటాము. ఎప్పుడు లేదమ్మా అన్నట్లు అనిపిస్తుంటుంది. మనకు ఒక చిన్న పిల్లగాడు చూడండి, మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ సినిమాకి వెళ్తాం, మనం టికెట్ తీసుకుంటాం, 3 hours ఉండాలి. అందులో ఉన్నప్పుడు ఆ పిల్లగాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కానీ మనం కానీ ఫ్రెండ్స్ కానీ అరే 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నా ఎందుకు వెళ్ళాలి, 3 hours వరకు కూర్చుందాం చూద్దామని ఆ బాబును బుజ్జగించి ఆ టైం అయిపోయే వరకు అలాగే కూర్చోబెడుతుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆ ఫంక్షన్ అయిపోయే వరకు ఆ బాబు ఎంత ఏడ్చినా కూడా బిస్కెట్లు చాక్లెట్లు ఏవో ఇచ్చి అలాగే తన దగ్గరే ఉంచుకుంటా. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఫస్ట్ టైం మన మనసు అనేది మాట విననప్పుడు దాన్ని బుజ్జగించాలి. కూర్చోవాలి ఇంతసేపు కూర్చుందాము, 1 hour అనుకున్నాం కదా, కూర్చో ఏం కాదని మన బాడీకి మనమే చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు అలా ఫస్ట్ స్టేజ్ అలా చెప్పుకున్నప్పుడు కుదురుతూ ఉంటుంది. తమిళనాడులో గల అగస్త్యార్ మహాపిరమిడ్లో పత్రిజీ అమృతోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సంగీతనాద ధ్యాన గ్రూప్ మెడిటేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సాత్విక ఆహారం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా గ్రాండ్గా జరిగింది. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మందమర్రిలోని అంగడి బజార్లో గల పద్మశాలి భవన్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. అలాగే ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పిరమిడ్ మాస్టర్ భాగ్య నాగన్న యాదవ్ గృహంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ. ఆలోచించడం, మాట్లాడడం, చూడడం ద్వారా మనలోని శక్తి తరిగిపోతుందని తెలియజేశారు. అయితే ధ్యానం ద్వారా మెంటల్ ఇమ్యూనిటీ పెరుగుతుందని, అలాగే అపారమైన శక్తి పొందుతామని వివరించారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించవచ్చునని తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు గంగాధర్, సుకన్యలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరి
ఈ బరువును నేను తేలిక చేసుకోవాలి, నాకు ఇబ్బంది ఉండకూడదు అంటే నేను ఏం చేయాలి? ఇది కింద పెట్టాలి. నాకు రిలీఫ్ ఉంది. మనకు ఉండే టెన్షన్, ఒత్తిడి, ఏదైనా చెప్పు వచ్చినప్పుడు భయపడుతూ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మనసుకు భారం అవుతుంది. దాని గురించి పదే పదే ఆలోచించడం ద్వారా నేను ఎక్కువసేపు దీన్ని పట్టుకుంటే నాకు ఎట్లా భారం అయిందో కింద పెడితే ఎట్లా నాకు రిలీఫ్ అయినా, మీకు టెన్షన్స్ కానీ ఒత్తిడి కానీ ఏదైనా ఉంటే దాన్ని తక్షణమే కింద పెట్టాలి, దాన్ని బయట పెట్టి తీసేయండి. నేను పాట కింద పెడితే నాకు ఎంత రిలీఫ్ ఉంది. దాన్ని గంటలు గంటలు పట్టుకుంటే నాకు ఇంకా భారం అవుతుంది, నా చేయి లాగుతుంది. అట్లే మన మనసు కూడా ఏదన్నా ఒత్తిడి, టెన్షన్, భయం ఉన్నప్పుడు వెంటనే దాన్ని తీసేసుకోవాలి. కానీ అంత ఈజీగా పోలేదు, మనం అనుకున్నంత ఈజీగా పోతుంది. ఎందుకు పోదు? మీరు దాని గురించి పదే 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 ఆలోచించడం ద్వారా మీ మైండ్ అది స్థిరపరుస్తుంది, అది బిగ్గర్ అయిపోయింది మైండ్. నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యాన ఆశ్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విశ్వనాథరెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనారోగ్య సమస్యలు అలాగే అనేక ఇతర సమస్యలను స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ఎలా తొలగించుకోవచ్చో చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం కావలి పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాత విశ్వనాథరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు మాధవరావు, మారుతి ధ్యాన ఆరోగ్య క్షేత్రం నిర్వాహకులు మాధురి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమణమ్మ, తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సమస్య నాకు అవసరం లేదన్నప్పుడు దాన్ని వదలతాం. సో ఏది బదలాలి, ఏది కావాలి అనేటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ మై ప్రాబ్లం, వాట్ ఈస్ మై ఎమోషన్ అట్ ప్రెసెంట్. ఈ క్షణంలో నాలో ఎలాంటి భావంలో ఉన్నాను, ఎలాంటి ఫీలింగ్లో ఉన్నాను, జస్ట్ ఫైండ్ అవుట్. ప్రశాంతమైనటువంటి యోగ స్థితిలో ఉన్నాం. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 316వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యాన సాధన గురించి ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. బుద్ధత్వం, బంధం, మోక్షం గురించి చక్కగా వివరించారు. అనంతరం ధ్యాన గీతాలు ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. రెండు ముక్కు రంధ్రాలు గమనిస్తూనే ఉండాల. రెండు ముక్కు రంధ్రాల ద్వారా ఎంత గాలి పోతుంది అంత గాలి వెంటనే వచ్చేస్తుంది, ఉండనే ఉండదు. ఊటే వస్తుందా? రాదు. మనలో రెండు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తూ శుభ్రం చేస్తూ శుభ్రం చేస్తూ బయటకు వచ్చేస్తుంది ఆ గాలి. సెకండ్లోనే ఎట్లా పోయిందో అట్లే వస్తుంది. మనం ఎట్లా పుట్టామో అట్లే తెచ్చిపోతాం. కాబట్టి ఈ గాలి, పొయ్యే గాలి వచ్చిన వెంటనే పోతానే వస్తాను. మరి ఏమైనా లాభం అంటే ఆ పొయ్యిండే గాలి, మనలోకి పొయ్యిండే గాలి ప్రాణవాయువు, ఆక్సిజన్. అది మరి కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనదే పోతుంది. అక్కడ ఉన్న ఊపిరితిత్తుల్లో ఏమైనా కల్మషమో, రోగాలు, బ్లాక్లు ఉంటే శుభ్రం చేస్తూ వస్తుంది. కాబట్టి అలా పొయ్యే గాలిని. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని నరసాయిపల్లి గ్రామంలో గల పిరమిడ్ మాస్టర్ జ్యోతి నివాసంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే కలిగే లాభాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మంచి అభిప్రాయం ఉంటామో, ఎవరిని మోసం చేయకుండా ఉంటామో, మన మాటలు వాకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఎలా అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. నేను 100 సంవత్సరాల వరకు నేను ఇట్లే బతుకుతా అంటే అట్లే బతుకుతాను.
అంటే నువ్వే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి చనిపోతున్నావు ఎందుకోసం అంటే మనతో లేదు సమంగా మెయింటెనెన్స్ లేదు, ఏమి లేదు, చనిపోక ఏమని చెప్పు. ఏది పెడితే తాగడము తినడము ఎలా ఉండడము అనేది ఒక సిస్టమేటిక్ ఉండాలి మనిషికి. ఉంటే కొన్ని ఏళ్ళు బతకగలుగుతాం. ఏది ఉన్నాయి తింటాం అది ఇది ఇది అనేది ఏ విషయం ఉంటుంది చెప్పు మెయింటెనెన్స్. ప్రతి ఒక్కటి ఒక సిస్టమ్ ఉండాలి బాడీలో. ప్రతి మనిషికి ఒక సిస్టమ్ ఉండాలి. మాట్లాడేది ఒక రీతిగా మాట్లాడాలి. మనం ఎవరిని మోసం చేయొద్దు, ఒకరిని వాళ్ళకొద్దు. మనం సత్యంతో నడతాం. ఎలా 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 ఉంటావో చూస్తాం. మరి ఎన్ని ఏళ్ళు బతకాలంటే అదే బతుకుతాం. ఇప్పుడు నేను మోసం చేస్తే నేనేం మిగిలాను. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూ ఎవరు వయసు ఎవరు ఉంటుందో మనం రోజు మన ఇంట్లో మనం మళ్ళీ వారంలో ఒకసారి ఇలా చేయాలి. ఇలా చేసి ఏమవుతుంది, నీకు 3 ఇంతల ఎనర్జీ వస్తుంది నీకు పీడ. ఇప్పుడు నువ్వు ఇంట్లో చేస్తుంటావు కదా పొద్దున సాయంత్రం, మనం రోజు ఇలా వస్తాం కదా మంగళవారం ఇలా అందరితోనే చేయాలి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ఈ ఎనర్జీ ఇంకా ఎక్కువ వస్తుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట నారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, భగవతత్వము, 3వ కన్ను గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాడు ఏదో తాగో ఇగో ఏదో చేసింటాడు, అదేదో పెద్ద న్యూస్ అన్నట్లు ఈ టీవీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఏదో పెద్ద బూత్గా చేసి చేస్తున్నారు అనమాట. దాన్ని ఖండించడం అనేది లేదు. అంటే కని ప్రభావం అనమాట. మనిషి ఏం చేస్తున్నాడంటే పశు లక్షణాలు వచ్చినట్టే మన జన్మ దిగజారిపోతున్నాం. పశువు చేసే పని మనం చేస్తాం. ఎవరైనా ఏదైనా చిన్నపిల్లలు ఉన్నో భార్యను ఎవరైనా కొడితే వాడు మంచి కాదురా పశువు అంటారన్నమాట. అంటే పశు లక్షణాలు ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఆ కుక్క మంచి పని చేసేది మనం ఏం చేయాలి, మన జన్మ స్థాయి పెంచుకోవాలి. అంటే మీ భగవంతుడు చేసే పని మనం చేయాలి. భగవంతుడు చేసే పని మనం చేయాలంటే ఎట్లా వస్తుంది, ఊరికే మాటలతో చెప్తే కాదు వచ్చేదన్నమాట. నీ అనుభవం లోన ఉండే రక్తకణం ప్రతి కణము మారితే కానీ నువ్వు ఆచరణలోకి రాలేవు. నేను కుర్చీలు కూర్చొని కొల్లో చెప్తా, ఇంటికి పోతానే మళ్ళీ నా భార్య బాగాలేకుండానో కూతురు బాగాలేకుండానే లేని ప్రేమ వస్తుంది. ఈ చెప్పినవన్నీ ఎక్కడ పోతాయి అనమాట. అయ్యి అర్జెంటుగా హాస్పిటల్ పోదాం 10 గంటలకి. ఈడేం చెప్పిట్ట మనం కర్మాసనం అనుభవించాలా, కర్మ ఎట్లుంటాయి. అందుకే చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఆ ఆచరించడం ఎట్లొస్తుందంటే ఒక పత్రి సార్ చెప్పిన ధ్యానం వల్లే అనమాట. పత్రి సార్ మనకి ఏదైతే చెప్పినాడో శ్వాసనే ధ్యాసనే ఏదైతే సిద్ధంగా చెప్పినాడో అది నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని వేల మంది గురువుల దగ్గర పోయినా కూడా ఎవరూ నీ రహస్యం చెప్పలేదు. ఒక్క పట్టబయలు చేసింది ఒక పత్రి సారే. ఆ రోజు అనంతపురం పట్టణం అశోక్ నగర్లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగయ్య జన్మదినోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పిరమిడ్ మాస్టర్ పాండురంగయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాండురంగయ్య విజయలక్ష్మీదేవి ఇద్దరిది ఇక్కడ పుట్టినరోజు. ఎందుకంటే ఆత్మకు అనేది ఆడలేదు మగాలేదు కనుక ఇద్దరిది పండుగే. ఆమె ఉంది కాబట్టి నేను ఇంత మాత్రం ఉండా, నేనుంది అర్థం కాబట్టి ఈ విధంగా జరుగుతాను. కనుక పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కోరస్గా. థ్యాంక్ యూ మాస్టర్. యోగుల మధ్య ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ ఆత్మ పాండురంగయ్య సోల్ తీసుకుంటుంది. ఎంత ఆత్మ ఆనందాన్ని పొందుతుంది. ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటి పుట్టినరోజు పండుగని మాకు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ద్వారాను అట్లా ఆయన శిష్యుడైనటువంటి శ్రీ కాళహస్తి మునిబాబు దంపతుల ద్వారా మాకు తెలిసింది. ఆయనకు అందరికి విశ్వ కళ్యాణం కోసము లోక కళ్యాణం కోసం మనం ఏ విధంగా అయితే పాటుపడతామో అదే నిజమైన పండుగ, అదే పుట్టిన పండుగ అని తెలియజేస్తున్నాం మా డియర్ మాస్టర్. ఎన్నైనా సమకూర్చుకుంటాం. నేను ఇంకా 10 నిమిషాలు కూర్చోలేదు. దాన్ని ఆ రోజు ఆ పరిస్థితుల్లో 5 నిమిషాలు కూర్చోవాలన్నా ఏడుపు, దుఃఖము కట్టలు తెంచుకొని వచ్చేది. కానీ అలాంటి స్థితిలో ఉన్న దాన్ని నేను ఈరోజు ఒక్క సిట్టింగ్లో 5-6 గంటలు కూర్చోగలుగుతున్నాము మాస్టర్. 2:30కు లేస్తాను, 7:30 అవుతుంది నేను లేసేక. అద్భుతమైన ధ్యానం చేయగలం. ఆషామాషగా ఏదో 10 నిమిషాలు, అర్ధ గంట చేస్తే ఏమీ రాదు. గంటలు సాధన చేస్తే
మనలో ఆత్మ బోధ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అద్భుతమైన ధ్యాన వేదిక కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఈ అద్భుతమైన ధ్యాన వేదిక నిర్వాహకులకు కూడా మనం మనసులోని కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఈ అద్భుతమైన దేహానికి కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ చివరి ఒక్క నిమిషం మనకు ఈ ధ్యానానికి రావడానికి సహకరించిన మన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ధ్యాన మందిరం చుట్టూ ఉన్న వారందరూ కూడా ధ్యానులుగా మారినందుకు ఈ ఊరంతా ధ్యానంతో జ్ఞానంతో నింపబడినందుకు ముందుగా తెలియజేసుకున్నాం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్లకు తెలియజేసుకొని చేతులు పెట్టేసి కళ్ళపై ఉంచుకున్నాం. చేతులు పెట్టేసి కళ్ళపై ఉంచుకోండి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.